అది విఎస్ఆర్ వెంచర్స్కి సంబంధించి ఉదయం మనం ఒక వీడియో చేసాము. డీజీసీఏ ఏం చేసిందంటే ఆ కంపెనీకి సంబంధించిన 4 ఫ్లైట్లని తాత్కాలికంగా ఆపేసింది. తాత్కాలికంగా అని ఎందుకు అంటున్నామంటే మళ్ళీ కనుక రీస్టార్ట్ అయినాయి అనుకోండి ఆపరేషన్స్, అప్పుడు పూర్తిగా ఆపేసింది కరెక్ట్ కాదు కాబట్టి. సో ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి చిట్ చాట్లో నారా లోకేష్ గారు ఏమని చెప్పారయ్యా అంటే, మేమేమైనా జ్యోతిష్యులం అయింది, మేము ఎప్పుడో 96లో పెట్టుకున్నాం కంపెనీ, హెరిటేజ్ లీజ్ ఫిన్ అనే కంపెనీ. మేము అన్ని కంపెనీలకి ఫైనాన్స్ చేసినట్టే దానికి చేసాం, అందులో తప్పే ఉంది, మేమేమైనా కలగంటామా? మా ఎంపీ అవుతాడని, ఆయన కేంద్ర మంత్రి అవుతాడని, ఇది యాక్సిడెంట్ అవుతుందని మేము ఎట్లా కలగంటాం అన్నట్టు మాట్లాడారు. వెరీ ఫైన్, వెరీ గుడ్. ఆయన చక్కగానే చెప్పారు. 2022లో ఫైనాన్స్ చేశారు. ఎంత ఫైనాన్స్ చేశారో తెలియదు కానీ 2022లో ఫైనాన్స్ చేశారు. ఫైన్. ఇప్పుడు తెలుసుకోవాల్సింది, మనం మాట్లాడింది ఏమిటయ్యా అంటే, రోహిత్ పవార్ ఏమని ఆరోపణ చేశాడు? 2 కారణాలతో నేను ఈ దర్యాప్తుని సిబిఐకి అప్పగించమని కోరుతున్నా. అప్పటిదాకా మంత్రిని కూడా పక్కన పెట్టమని కోరుతున్నాను, డీజీసీఏ సిబ్బందిని, ఆ రోజున ఎవరు డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరినీ. 2 కారణాలు. ఒకటి కుట్రకోణం, రెండవది ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ ఈ మంత్రి గారి పార్టీ తాలూకు కుటుంబ సభ్యులు నడిపిన కంపెనీ ద్వారా ఫైనాన్స్ పొందింది కాబట్టి సిబిఐ దర్యాప్తు చేస్తున్నాను, వీళ్ళని పక్కన పెట్టమని కోరుతున్నాను అన్నాడు. అదే అన్నాడు, అంతకు మించి ఇంకేది అనుమానం వ్యక్తం చేయాలి. అలానే వికే సింగ్ కొడుకు రోహిత్ సింగ్ పార్టీకి కూడా, అంటే పెళ్లి పార్టీకి కూడా వీళ్ళు ఎందుకు వెళ్ళారు టీడీపీ లీడర్లు అనేది కూడా అడిగాడు ఆయన. నాకు ఇక్కడ ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, అసలు దీన్ని ఈ గ్రేట్ ఆంధ్ర అనే కానీ, ఎందుకంటే ఫిబ్రవరి 18న పెట్టిన ప్రెస్ మీట్లో గ్రేట్ ఆంధ్ర అనే సైట్ని ఉటంకించాడు ఇతను. వీళ్ళకి ఇది ఎలా తెలిసింది? విఎస్ఆర్ వెంచర్స్కి హెరిటేజ్ ఫుడ్స్ లేదంటే హెరిటేజ్ కంపెనీ ఫైనాన్స్ చేసింది అని, లేదంటే ఫండింగ్ ఇచ్చింది అని ఎట్లా తెలిసింది అసలు వీళ్ళకి? అంటే సంథింగ్ ఎవడన్నా లీక్ చేశాడా, లేదంటే మామూలుగానే తెలుసా అనేది, జస్ట్ లైక్ దట్. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. కరెక్ట్గా ఎలా తెలిసిందని. దానిని రోహిత్ పవార్ అనే అతను, అంటే అప్పటికే అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజు సాయంత్రమే అన్ని న్యూస్ ఛానల్స్లో వేశారు, కొన్ని ఛానల్స్లో వేయలేదు కానీ కుట్రకోణం కానీ ఏదన్నా ఉందా అని. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ బ్లాక్ బాక్స్ ఏందో పగిలిపోయింది, కాలిపోయింది, పనికి రాకుండా పోయింది అన్న ప్రచారం మీద ఆయన ఒళ్ళు మండుకొచ్చి మాట్లాడాడు. ఇదంతా స్క్రిప్టెడ్ లాగా ఉంది, చివరి క్షణంలో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం లేకుండా చేసేందుకు తయారు చేయబడిన స్క్రిప్టు అని ఆరోపిస్తూ అప్పటి నుంచి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టాడు. మనం కూడా అసలు ఏంటి కంపెనీలు అని ఎతికినప్పుడు ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. నేను వాడి జోలికి పోదలుచుకోలేదు. ఓకే, పోయేవాళ్ళు ఎటు పోతారు, మనకెందుకు మధ్యలో. అయితే దీనికి నారా లోకేష్కి ఏంటి సంబంధం అంటున్నాడు ఆయన. లోకేష్, మీకు సంబంధం ఉందని ఎవడనలా. మీరు ఫండ్ చేసినటువంటి ఒక కంపెనీ మీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు అది ఫెయిర్గా జరగదు, అందుకని పక్కన పెట్టండి అన్నాడు ఆయన. అదే మనం చెప్పింది. దానికి పోయి, అంటే కొంతమంది ఉత్సాహకులు ఉంటారు, వెంటనే టీడీపీ హస్తం ఉంది, లోకేష్ హస్తం ఉంది, వాళ్ళ హస్తం ఉంది, వీళ్ళ హస్తం ఉంది. దానికి మనకి సంబంధం ఏంటి? మనం మాట్లాడేది ఫెయిర్గా ఉంటుంది. నచ్చేవాడు చూస్తాడు, నచ్చనవాడు చూడడు. నచ్చనవాడు కూడా అదే పనిగా చూస్తాడు, ఎందుకు ఈడేం మాట్లాడుతున్నాడో తెలుసుకున్నామని. అంతే, సింపుల్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ లైక్ దట్. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, రామ్మోహన్ నాయుడు గారు ఆ రోజున క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మాట్లాడారు అనేది ఈ యొక్క రోహిత్ పవార్ ఆరోపణ. దానికి సమాధానం చెప్పాలి కదా. అతని ఆరోపణలో నిజం ఉన్నది, కాస్తైనా బలం ఉన్నది అన్నట్లుగానే కదా డీజీసీఏ ప్రొసీజరల్ ల్యాబ్స్ ఇవన్నీ కనుక్కున్నాము మేము అని చెప్పి ఆ కంపెనీ తాలూకు ఒక 4 ఫ్లైట్లను ఆపింది. అంటే అతని వాదనలో కొద్దిగా నిజం ఉందనేది పొద్దున కూడా చెప్పింది మనం. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ లింక్ని, అంటే వీళ్ళు ఫండ్ చేశారు ఆ కంపెనీకి అనే లింక్ని లోకేష్ గారు కూడా నిర్ధారించారు. సో వాట్ నెక్స్ట్? వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళందరినీ పక్కన పెట్టండి అన్నారు. పక్కన పెడతారా లేదా అనేది వాళ్ళు తెలుసుకుంటారు. బట్
రాజకీయ పరంగా ఈ కేసులో వైఎస్ఆర్సీపీ టీడీపీని కార్నర్ చేయాలని ట్రై చేస్తుంది. అదే జరుగుతుంది కూడా. ఎందుకు? ఇదే ప్లేస్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళు? ఇదే కదా అడుగుతున్న అందరూ. ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఈ యొక్క ప్రమాదానికి టీడీపీకి సంబంధం ఉంది అని గట్టిగా ఎవరు ఆరోపించట్లేదు. సోషల్ మీడియాలో ఒకళ్ళిద్దరి చేత వ్యూహాత్మకంగా వీళ్ళు చేపిస్తుంటారు. సింపుల్ అంతే. ప్రతి పార్టీ అదే కదా చేసేది. అంటే దాన్ని నన్ను సింపుల్గా తీసుకోమని చెప్పట్లా, సింపుల్గా ఇది జరుగుతుందని చెప్తున్నా. అలవాటుగా వీళ్ళు ఇలా చేస్తుంటారు అని చెప్తున్నా. నిజంగా వీళ్ళు వాళ్ళు వీళ్ళని ఫిక్స్ చేస్తారా? ఇప్పుడు ఆ వైష్ణవి డైరీలో సంగం డైరీ పాలు తాలకు సంబంధించిన లారీలు ఎందుకు ఉన్నాయి అన్నాడు ఆయన పేరు నాని. నిజమా కాదా ఎవరు చెప్పాలి? ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాలి. వాళ్ళు ఆరోపిస్తారు. వెంటనే ఆయన అది మార్పుడు ఫోటో కూడా అంటాడు యువతల ఆయన. కాదు నిజమే అని ఇంకొక వీడియో రావచ్చు. వీడియో వచ్చిన తర్వాత అది కూడా మార్పుడే అని ఆయన అనొచ్చు. ఇలా ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య నిజమేంటో తెలుసుకోకుండా జనము కొంతమంది అటు కొంతమంది ఇటు నిలబడిపోయి కొట్టుకోవడం ఏంటి? ఫెయిర్గా మాట్లాడాలా. అసలు ఈ లింక్ ఉందా లేదా అనేది అతను ఆరోపించాడు. ఆరోపించిన క్రమంలో ఈ పరిణామాలు జరిగినాయి. దీన్ని ఇలా తీసుకుపోవాలి తప్పితే పక్కనే కూర్చొని చూసినట్లు మీకు తెలుసా అది, మీకు తెలుసా ఇది కూడా ఇలానే జరుగుతుంది అంటే ఎలా తెలుసు చెప్తావు? మనం ఎలా చెప్తాం? ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది మహారాష్ట్ర ప్రభుత్వం, అలానే ఈ ఏవియేషన్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ప్రాథమికంగా ఏ నివేదిక రాబోతుంది, దాని తర్వాత ఫర్దర్గా ఏం తీసుకోవాలి, పొలిటికల్గా ప్రెషర్ బిల్డప్ అయింది కాబట్టి దాని నుంచి గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఎలా బయటపడబోతుంది. అట్లానే ఎన్డీఏ ప్రభుత్వం మీద, అంటే కోయలేషన్ గవర్నమెంట్లో శివసేన మన ఎన్సీపీకి సంబంధించి ఈ అజిత్ పవార్ వర్గం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఇది చూడాలి. అంతేగాని ఇతను ఇలా మాట్లాడాడు కాబట్టి ఆ పార్టీ, ఇతను ఇలా మాట్లాడాడు కాబట్టి ఆ పార్టీ అనుకుంటే ప్రయోజనం ఉంది. ఒక లింక్ దొరికింది అంటే రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవడానికి అవతల పార్టీ ప్రయత్నిస్తుంది. సింపుల్. దానికి పోయి పెద్ద విశ్లేషకులు ఈక్వేషన్ని సాల్వ్ చేసేవాళ్ళే అవసరం లేదు, కనబడతానే ఉంది కదా. సింపుల్. నాకేం సంబంధం అన్నాడు ఆయన. దీన్ని ఇంకొద్దిగా లోతుకి వెళ్తే అసలు ఆ కంపెనీ ఎప్పటిది, ఎంత ఫండ్ ఇచ్చారు, ఈ మధ్యలో ఏమైనా ఫండింగ్ ఇచ్చారా, అసలు ఫండింగ్ ఇచ్చామని ఒప్పుకున్నారు కదా, 2022లో ఇచ్చామన్నారు. 4 years అయింది. సో మేము అప్పుడు ఊహించలేదు కదా అని లాజికల్గా మాట్లాడాను అనుకోవచ్చు. బట్ ఈ మధ్య కూడా ఫండ్ చేశారనుకోండి, చెప్తున్నా, ఇది నిజంగా జరిగిందనేది కాదు. ఒకవేళ జరిగి ఉంటే వాట్ ఇఫ్, అప్పుడు ఇలా తప్పించుకోవడం కుదురుతుందా? కుదరదా? ఆరోపణల వరకే. ఇందులో ఎవరికి తీర్పులు ఇవ్వట్లా. ఆ కోణంలో జరిగిన పరిణామాలు ఇవి. ఈ పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషించుకున్నప్పుడు రోహిత్ పవార్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలో కాస్త నిజమూ ఉంది. ఏది దీని వెనక ఈ ఫ్లైట్ యాజమాన్యం తాలూకు నిర్లక్ష్యమో ప్రొసీజర్లార్సో ఉన్నాయి. అసలు కారణం ఏంటనేది తెలియాలంటే దర్యాప్తు ఇలా చేయించాలని ఆయన అడుగుతున్న దానిలో ఔచిత్యం కూడా ఉంది అనేది తేటతెల్లమైపోయింది.